తమిళనాడు తీరం ఒక కొత్త చరిత్రకు సాక్ష్యంగా నిలిచింది. ఏ శబ్దం లేకుండా, అసలు ఎలాంటి పేలుడు సంభవించకుండా ఒక అణు ప్రతిచర్య జీవం పొందింది. దశాబ్దాల పాటు సాగిన శాస్త్రీయ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు, మరెన్నో ఆలస్యాలు, చివరకు ఈ ప్రయాణం ఒక కీలక మైలురాయిని చేరుకుంది. ఏప్రిల్ 6న కల్పాకంలో ఉన్న ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ మొదటిసారి క్రిటికాలిటీ స్థితిని సాధించింది. అంటే ఒకసారి ప్రారంభమైన అణు ప్రతిచర్య ఇకపై స్వయంగా కొనసాగగల స్థాయికి చేరుకుంది. వినియోగించిన ఇంధనం కంటే ఎక్కువ ఇంధనం తయారు చేసే టెక్నాలజీకి ఇది అతిపెద్ద ఉదాహరణగా చెప్పవచ్చు. ఇంతకీ భారత్ అణుశక్తి ప్రయాణంలో ఇది ఎందుకు అంత కీలకమో అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ముందుగా ఈ రియాక్టర్ ప్రత్యేకత ఏంటో అర్థం చేసుకోవాలి. కల్పాకంలో నిర్మించిన ఈ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ సామర్థ్యం 500 మెగావాట్లు. సాధారణంగా మనకు తెలిసిన అణు రియాక్టర్లు నీటిని కూలెంట్గా ఉపయోగిస్తాయి, కానీ ఇందులో లిక్విడ్ సోడియంను ఉపయోగిస్తారు. సోడియం వేడిని వేగంగా తీసుకెళ్లగలదు, ముఖ్యంగా న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించదు. అదే ఈ రియాక్టర్లో కీలక అంశం. ఇది ఫాస్ట్ బ్రీడర్ అని పిలవడానికి కారణం కూడా ఇదే. ఇందులో యురేనియం, ప్లూటోనియం మిశ్రమంతో తయారైన MOX ఇంధనాన్ని ఉపయోగిస్తారు. ఈ ఇంధనం రియాక్టర్ మధ్యలో ఉండే కోర్లో పనిచేస్తోంది. దాని చుట్టూ యురేనియం 238 అనే పదార్థాన్ని ఉంచుతారు. సాధారణంగా ఇది ఉపయోగపడని పదార్థంగా భావిస్తారు, కానీ ఈ రియాక్టర్లో కోర్ నుంచి వచ్చే వేగవంతమైన న్యూట్రాన్లు ఈ యురేనియాన్ని ప్లూటోనియంగా మారుస్తాయి. అదే కొత్త ఇంధనం. అంటే ఒకవైపు ఇంధనం వినియోగిస్తూనే మరోవైపు కొత్త ఇంధనం తయారవుతుంది. ఇదే ఈ టెక్నాలజీకి అసలు బలం. ఇప్పుడు క్రిటికాలిటీ అంటే ఏంటో క్లియర్గా తెలుసుకోవాలి. ఒక అణు ప్రతిచర్యలో ప్రతి అణువు విభజనతో కొత్త న్యూట్రాన్లు విడుదలవుతాయి. అవి మళ్ళీ మరిన్ని విభజనలకు కారణమవుతాయి. ఈ ప్రక్రియ ఒక స్థిర స్థాయిలో కొనసాగుతుంటే దాని క్రిటికాలిటీ అంటారు. అంటే రియాక్టర్ తనంతట తానే ఆగకుండా అదుపులో ఉండే స్థాయిలో పనిచేస్తుంది. ఇది విద్యుత్ ఉత్పత్తి మొదలయ్యే దశ కాదు, కానీ అది ప్రారంభానికి ముందు వచ్చే అత్యంత కీలక దశ. నిజానికి 1950లలో హోమీ బాబా రూపొందించిన 3 దశల ప్రోగ్రాంలో ఇది మధ్య దశ. మొదటి దశలో సహజ యురేనియంతో పనిచేసే రియాక్టర్లు విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి. అంతేకాదు ప్లూటోనియంను కూడా ఉత్పత్తి చేస్తాయి. రెండో దశలో ఆ ప్లూటోనియాన్ని ఉపయోగించి ఇలాంటి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లు నిర్మిస్తారు. మూడో దశలో థోరియంను ప్రధాన ఇంధనంగా ఉపయోగించే రియాక్టర్లకు మార్చడమే లక్ష్యంగా ఉంటుంది. ఇక్కడే థోరియం ప్రాముఖ్యత వస్తుంది. ప్రపంచంలో యురేనియం నిల్వలు భారత్లో చాలా తక్కువ, కానీ థోరియం ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. ఈ థోరియాన్ని నేరుగా ఉపయోగించలేం. మొదట దాన్ని యురేనియం 233గా మార్చాలి. ఆ మార్పు జరగడానికి ఇలాంటి ఫాస్ట్ రియాక్టర్లే అవసరం. అందుకే ఈ ప్రాజెక్టు భవిష్యత్తులో భారత్కు శాశ్వత ఇంధన భద్రతను ఇవ్వగలదు. ఇక భవిష్యత్తులో ఈ రియాక్టర్ పై ఇంకా కొన్ని పరీక్షలు నిర్వహిస్తారు. తక్కువ శక్తి స్థాయిలో దీని ప్రవర్తనను పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత దీన్ని విద్యుత్ గ్రిడ్ కు కనెక్ట్ చేస్తారు. ఇది పూర్తిగా సక్సెస్ అయితే ఇలాంటివి మరిన్ని రియాక్టర్ల నిర్మాణానికి మార్గం సుగమం అవుతుందని చెప్పవచ్చు.